హలో ఫ్యామిలీ మెంబర్స్, నేను మీ వర్షిత వీరేష్. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. ఈ వీడియో వచ్చేసి కంప్లీట్ గా సండే రోజు నా మార్నింగ్ రొటీన్ వర్క్స్ అండి. సండే వచ్చిందంటే పనులన్నీ కూడా ఇంకెక్కువైపోతాయి. సండేనే కదా కొంచెం లేట్ గా లేచి పనులన్నీ నిదానంగా చేసుకోవాలని చెప్పేసి ఎప్పుడు అనుకుంటానండి. బట్ నేను ఎప్పుడు అనుకున్నది అయితే నాకు కుదరదు. ఎందుకంటే సండే కూడా మా వారికి పోలీస్ స్టేషన్ లో ఏదో ఒక వర్క్ ఉంటుందండి. తన కోసమైనా నేను మార్నింగే లేచి ఏదో ఒకటి అయితే వంట తప్పనిసరిగా చేయాలి. ఇంకా నాకు సండే కూడా సండే లాగా ఏం అనిపించదండి. సేమ్ నార్మల్ డేస్ లాగానే అనిపిస్తుంది సండే కూడా. మా వారైతే మార్నింగే టిఫిన్ చేసేసి పోలీస్ స్టేషన్ లో వర్క్ ఉందని చెప్పేసి తనైతే పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయారండి. ఇంకా నేను రెగ్యులర్ వర్క్స్ అన్ని చేసేసుకున్నాను. అండ్ లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత లంచ్ టైం అంతా అయిపోయిన తర్వాత వచ్చారండి ఆయన. ఇంకా ఇద్దరం కలిసి తిన్న తర్వాత మన కొత్త ఇంట్లో గృహప్రవేశం అయిపోయి 1 month అవుతోందండి. ఇంకా కర్టెన్ రాడ్స్ ఇవన్నీ ఏవి ఫిక్స్ చేయలేదు. ఇంకా ఆ పనులలో పడ్డామండి. ఇంతలో నా పెద్ద కూతురు తను పట్టుకున్న బొమ్మకి ఒక డ్రెస్ కుట్టమని చెప్పిందండి. ఇంకా నా దగ్గర ఉన్న చిన్న ఎల్లో కలర్ క్లాత్ తో ఏదో మామూలుగా అలా డ్రెస్ కుట్టించానండి. నెక్స్ట్ టైం వీలున్నప్పుడు మంచిగా డ్రెస్ కుట్టిస్తానని చెప్పాను. అండ్ నేను వేసిన కర్టెన్స్ ఇక్కడ నాకు కొంచెం పొడుగ్గా అయ్యాయని అనిపించిందండి. సో ఒక చిన్న కుట్టు వేసేసి దాని హైట్ తగ్గించాను. ఆఫ్టర్నూన్ మా వారు పిఎస్ నుంచి వచ్చిన తర్వాత లంచ్ చేసి స్టార్ట్ చేసామండి. అన్ని రూమ్లలో కర్టెన్ రాడ్స్ ఫిక్స్ చేయడము. అండ్ చాలా టైం అయితే పట్టిందండి అన్ని రూమ్స్లలో కర్టెన్ రాడ్స్ ఫిక్స్ చేసేసరికి. ఎస్పెషల్లీ నాకు ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవాలంటే ఇష్టం అండి. దానికి మా వారు కూడా చాలా సపోర్టెడ్ గా ఉంటారు. మా ఇంట్లో మేము చేసుకోగలిగే ఎన్ని పనులు ఉన్నా కూడా వాటిని కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నేను మా వారు ఇద్దరం కలిసి చేసుకుంటామండి ఎంత కష్టం. ఇక్కడ నేను ఫిక్స్ చేస్తున్న స్టార్ లైట్స్ 3 years బ్యాక్ నేను మీషోలో తీసుకున్నానండి. ఇప్పటి వరకు కూడా మంచిగా వర్క్ చేస్తున్నాయి అవైతే. అండ్ ఇక్కడ నాకు ఫిక్స్ చేసుకోవాలనిపించింది. మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర అయితే పెట్టుకుంటున్నానండి. అండ్ అటువైపు ఇటువైపు ఉన్న కర్టెన్స్ అయితే మా వారు బ్యాచిలర్ గా ఉన్నప్పుడు తన కర్టెన్స్ అండి. వీటిని జాగ్రత్తగానైతే దాచుకున్నాను. నా దగ్గర చాలా కర్టెన్స్ ఉన్నాయండి. కర్టెన్స్ కొనుక్కోవడం అంటే నాకు చాలా పిచ్చి. బట్ అయినా కానీ ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఇవే వేయాలని నేను అనుకుంటున్నాను. అండ్ డోర్ కి వేసే కర్టెన్ మాత్రం ఒకటే ఉంది. దీన్ని ఇంకా 2 parts గా చేసేసి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి అయితే వేసుకున్నానండి. మీషోలో ఇంకొక లైట్ తీసుకున్నానండి. అది కూడా ఫిక్స్ చేస్తున్నప్పుడు ఆ ప్లగ్ పెట్టే దగ్గర అది ఊడిపోయిందండి. ఇంకా మా వారికి చెప్పాను ఇది ఊడిపోయిందండి అని చెప్పేసరికి ఇంకా ఆ వర్క్ కూడా చేస్తున్నారండి. నేను చూపిస్తాను. ఇక్కడ నేను పట్టుకున్నాను కదా, వాటిని తీసుకున్నానండి మీషోలో. తీసుకొని కూడా 2 years ఏమో అవుతుంది. అది నేను ప్లగ్ పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ప్లగ్ మొత్తం ఊడి కింద పడింది. సో దాన్ని అయితే జాగ్రత్తగా మళ్ళీ సెట్ చేస్తున్నాను. ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఎన్ని పనులు ఉన్నా కూడా కొంచెం ఇంటిని అయితే అప్పుడప్పుడు కొంచెం టైం తీసుకొని అందంగా సెట్ చేసుకుంటాను నాకు నచ్చినట్టుగా. అండ్ దానికోసమేనండి ఈ లైట్స్ అన్ని కూడా తీసుకొని కూడా చాలా డేస్ అవుతుంది. అండ్ ఇంకొక లైట్ కూడా నేను నా ప్రెగ్నెన్సీ టైంలో తీసుకున్నానండి. పక్కన వైట్ కలర్ది ఒకటి రౌండ్గా కనిపిస్తుంది కదా, అండ్ అది కూడా లోపల మొత్తం మల్టీ కలర్ లైట్స్ వస్తాయండి. మనం ప్లగ్ పెట్టేసరికి ఇదేనండి మా వారు సెట్ చేస్తున్నారు కదా ఇది. అండ్ ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇంకా దీంట్లో ఒకటి రెడ్ కలర్ బల్బు పెట్టేసి ఇది కూడా నాకు అందంగా సెట్ చేసి ఇచ్చారండి. అండ్ లాస్ట్ ఇంకా ఫైనల్ లుక్ అండి ఇది. అండ్ ఇవాల్టి వ్లాగ్ ఇంతేనండి. మరొక మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి.